ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాల శుభములు, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము 42వ కీర్తన 1వ వాక్యము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని వాక్యము తెలియజేస్తాం. అదే రీతిగా మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 5వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అదే రీతిగా ఈ యొక్క లూకాసు వార్తలో 23వ అధ్యాయము 23:39. వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని చెప్పెను. ప్రియ దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, దివ్యమైన వాగ్దానం అంటే దేవుని వాగ్దానం. ఈ వాగ్దానము దేవుడిచ్చినటువంటి వరం. వాగ్దానం అంటే ఎవరైనా ఖచ్చితంగా చేస్తానని మాట ఇవ్వడమే వాగ్దానం. ఖచ్చితంగా మాట ఇవ్వడం. వేళ అప్పుకి వెళ్ళాము, రేపు రామ్మ నీకు ఖచ్చితంగా ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఆయన వెళ్ళినప్పుడు రెండో మాట ఆడకుండా డబ్బులు ఇవ్వడమే వాగ్దాన నెరవేర్పు. మనం వెళ్ళినటువంటి పని అయ్యింది కాబట్టి ఎవరైనా నీకు ఏదైనా మాట ఇస్తే ఆ మాటను ఏమంటారంటే వాగ్దానం అంటారు. ఆ మాటను అవతల వారు నెరవేరిస్తే వాగ్దాన నెరవేర్పు. కనుక ఈ వాగ్దానమును మాట ఇవ్వడం అంటే భరోసా ఇవ్వడం. నీకెందుకు నేనున్నాను రేపు రా, 1 గంట పోయాక రా, 2 గంటలు పోయిన తర్వాత రా అని భరోసా అన్నమాట. వాగ్దానాన్ని దివ్య వాగ్దానం అన్నారు. దివ్యమైన వాగ్దానాలు. బైబుల్ అంతా వాగ్దానాలే. మనము సర్వసాధారణంగా లోక సంబంధమైన మనుషులు ఇచ్చేటటువంటి వాగ్దానాలు వేరు, దేవుడిచ్చే వాగ్దానం వేరు. మనుషులు ఇచ్చే వాగ్దానం ఏమవుతుందంటే కొంచెం మనసు కష్టమైతే ఆ వాగ్దానాన్ని మార్చేసుకుంటాం. కష్టం కాకుండా అదే పోయిందిలే అని మంచి హృదయం కలిగి ఉంటే వెంటనే ఆ వాగ్దాన నెరవేర్పు అనేటువంటిది. దేవుడు అలా కాదు, మాట ఇస్తే మాటను నెరవేరుస్తాడు. 1 సంవత్సరము వాగ్దానాలు ఇస్తున్నాము. వాగ్దానాలు ఇస్తుంటే ఒక ఆయన, ఎందుకండి నాకు ఏం జరుగుతుందని వాగ్దానం తీసుకోవాలి, మీరైతే వాగ్దానం ఇస్తున్నారు కానీ ఒక్కటి కూడా నెరవేర్పు జరుగుతా లేదు. వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా? నమ్మాలి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు నమ్మితే నమ్మిన నీకు దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే, ఇలా అంటే ఈ ఒకసారి తీసుకోండి అని, ఈ ఒక్కదాన్ని ఒకసారి తీసుకోండి, నెక్స్ట్ టైం నేను తీసుకోవద్దు అన్నమ్మా. 31st నైట్ అనుకుంటాను అంటే తీసుకున్నాను. పాపం ఆయన, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. అని వాగ్దానం వచ్చింది, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఇసుక రేణువుల వల్లే అభివృద్ధి చేస్తానని అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈయనకు వచ్చింది. చూశాను నేను, సరేలే అనుకున్నాడు. ఇష్టపూర్వకంగా తీసుకోలేదు కానీ తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత
అప్పుడు 31st నైట్ తీసుకున్నారు. 5వ తారీఖున అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఆయనే చెప్పాడు, అయ్యారు వాగ్దానం ఇచ్చారు, నెరవేరింది. అలాగన్నాడు. జనవరి 19 వచ్చేసరికి పెళ్లి నిశ్చయించేసారు. మరి వాగ్దానం నెరవేరిందా లేదా కదా? అందుకనే ఆ దివ్యమైన వాగ్దానము, ఈ దివ్యమైన వాగ్దానము, ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం నమ్మాలి. నీ పాలిట దేవుడు పంపించిన ఒక శ్రేష్టమైన మాట ఇది. వెంటనే అదే పెళ్ళయింది. ఇప్పుడు కొడుకు పుట్టాడు. ఏం చెప్పాడు 31st? నీ సంతానాన్ని ఇస్రాయేలు వలె. ఆయన ఎంతో సంతోషపడిపోయాడు. అయిగా నేను తప్పిపోయానేమో అనుకున్నాను, తప్పిపోయాను అనుకున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానం అక్షరాలు జరిగిపోయింది అక్షరాలు. ఎంత సంతోషం! నోటి నిండా నవ్వారు చూశాను నేను. కొడుకు పుట్టాడు, మనవడు పుట్టాడు అనుకుంటావు. వాక్యం జరగదని, వాగ్దానం నెరవేరదని, నీ పట్ల దూరంగా ఉన్నాడు దేవుడు అనుకుంటావు. కానీ దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే దివ్య వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం అంటే ఒక భద్రతతో కూడినది, భరోసాతో కూడినది, నిన్ను భయముల నుండి తప్పించేది వాగ్దానం. భయం కలుగుతున్నప్పుడు వాక్యం చదవనుకో, నీకు అభయం వస్తుంది, ఒక భరోసా వస్తుంది, ఒక భద్రత కల్పించేటటువంటి వాక్యము వస్తుంది. దాన్ని నీ జీవితానికి అన్వయం చేసుకోవాలి. అదే దివ్యమైనటువంటి వాగ్దానం అని దేవుని వాక్యము తెలియజేస్తాం. అందుకే వాగ్దానం ఇచ్చిన వాడు ఎలాంటి వాడు? సంఖ్యాకాండం 23:19 అక్కడ దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. చూసారా ఎంత మంచి వాక్యం! దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవ మాత్రుడు కాడు, నరుడు కాడు. చాలండి, ఎంత మంచి మాట! దేవుడు అబద్ధమాడతాడా? అబద్ధమాడు. ఒకటి చేస్తానని అన్నప్పుడు తప్పకుండా ఆయన చేసి తీరుతాడు. ఏంటి? నువ్వు అడిగే విధానంలో ఒక విధేయత ఉండాలి, అడిగే విధానంలో విశ్వాసం ఉండాలి, అడిగే విధానంలో నిరీక్షణ ఉండాలి, అడిగే విధానంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నీ జీవితానికి కల్పించుకొని దేవుణ్ణి అడగాలి. అంతేకాదు కానీ దేవుడితో దెబ్బలాడినట్టు, మానవుడితో దెబ్బలాడినట్టు దేవుని దగ్గర అడగకూడదు. ప్రాముఖ్యంగా అందుకే ప్రభు చెప్తాడు. ఏమని చెప్తాడు? మత్తయి 7:7 అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును. ఇంకా 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 చాలా బాగుంటుంది. చివరికి వెళ్తే ఆ వాక్యం తీయండి ఒకసారి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతకి వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగాలి. వాగ్దానం మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయేడానికి ఆయన నరమాత్రుడు కాదు, నరుడు కాదు, మానవుడు కాదు. ఈ మానవుడు కానటువంటి దేవుడిని నువ్వు నమ్మవు. ఆదియు తానే, అంతము తానే. గనుక మనం ఏం చేయాలంటే ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రభు పాద సన్నిధి దగ్గర రావాలి. ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానం కొరకు నేను ప్రయాసపడుతున్నానని నిత్యము అడిగేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు ఏం చేస్తాడట? ఆ మత్తయి సువార్తలోనే ఏమంటాడంటే దేవుడు 7:9 ఉండదు మాట. పామును అడిగితే కొడుక్కి ఏదైనా అడిగాడు అనుకో నీ కొడుకు, అప్పుడు నువ్వు ఏమిస్తావండి? అడిగిందే ఇస్తావు. చూడండి ఇక్కడ, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, బాగా చదువుతున్నారు మీరు. చేపలు అడిగిన వల్ల పామునిచ్చినా, పంచుకోండి అలా పంచుకోండి. ఒకరి తర్వాత ఒకరు ఒక చదివారు అనుకోండి, 2 వాళ్ళు ట్రై చేయాలి. అలాగా అందరూ ఒకసారి చదివితే మీకు అర్థమవుదు, నాకు అర్థమవుదు. అందుకనే ఈ 42వ కీర్తనలో ఇక్కడ కోరాహు కుమారులు రచించారని రాశారు. ఇక్కడ
అయితే ఈ మాటల యొక్క తీరును బట్టి, ఇక్కడ ఉన్నటువంటి పదాలను బట్టి పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ కీర్తన కూడా దావీదు రాశాడనే అంటారు. ఈ కీర్తన కూడా, ఇంకోటి కీర్తన ఎవరు రాశారని ఉంది అక్కడ, కోరాహు కుమారులు రాశారు. ఈ కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తన ఈ పదాలను బట్టి, నేను పాట రాశాను అనుకో, ఆ పదాలను బట్టి మనం చెప్పేయచ్చు, ఇది పాస్టర్ గారు రాసింది కదా, వాళ్ళు రాసింది కదా, వీళ్ళు రాసింది కదా అని మనకు ఒకసారి తెలిసిపోతూ ఉంటుంది. కనుక ఎవరైనా సంతకం పెట్టారనుకో, దొంగ సంతకం పెట్టారనుకో, దొంగ సంతకం ఈ సంతకం ఈ రైటింగ్ ఆయనలో ఉంది అని తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా దావీదు రాసినటువంటి పదాలుగా వచ్చాయి. కోరాహు కుమారుల యొక్క జీవితాన్ని తలంచి, కోరాహు కుమారుల యొక్క ఆ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను తలంచి దావీదు ఏం చేశాడంటే ఈ కీర్తన రాశాడు. కానీ ప్రింటింగ్ మాత్రం ఏమని చేశారంటే కోరాహు కుమారులు రచించిన దైవధ్యానం అని రాయబడి ఉన్నది. అందుకనే దుప్పి నీటి వాముల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని వారు అంటున్నారు. వారు కోరాహు సంతానము ఈ కీర్తన రాశారని ఇక్కడ రాసిన, ఇందులో ఏం కనపడుతుందంటే నిరుత్సాహం కనపడుతుంది. నిరుత్సాహం ఎందుకు వచ్చిందిరా బాబు ఈ జీవితం, ఇంకా అయిపోతే బాగుండరా బాబు ఈ జీవితం. ఈ నిరుత్సాహం అనేటువంటిది వారి జీవితాల్లో మిగిలిపోయిందంట. అది ఊహించుకుని దావీదు ఇక్కడ రాసి, ఆ కోరాహు కుమారులలో నిరుత్సాహం ఉంది. ఎంత మాత్రము కూడా ధైర్యం లేదు వాళ్ళలో. ఎందుకు లేదు? ఎవరైనా తప్పు చేస్తేనే మనం బలహీనం అయిపోతాం కదా. అయ్యో నేను ఈ తప్పు చేశాను, ఈ బాధ నాకు చాలా వేధిస్తుంది అని బాధపడతాం కదా. అలాంటి బాధ ఈ కోరాహు కుమారుల్లో ఉన్నది. కోరాహు మంచోడే, కొడుకులు మంచోడు కాదు. దాతాను అబీరాము అనేటువంటి వారు, ఈ దాతాను అబీరాము అనేటువంటి వారు ఇంకా కొందరున్నారు. వారందరూ కూడా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారని చెప్పి, అలా జీవించారని చెప్పి దావీదు గారి కీర్తనలో వర్ణిస్తా ఉన్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అని రాస్తున్నాడు. గనుక వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఏంటి? ఎప్పుడైనా తప్పు చేసాం అనుకోండి, ఎలాగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఎలాగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ముందు నిన్ను నువ్వు ఏం చేస్తావు ఒకసారి పరిశీలించుకుంటావు. నన్ను నేను ఏం చేసుకుంటాను, పరిశీలన చేసుకుంటాను. అయ్యో ఈరోజు తప్పు చేశాను కదా, ఎందుకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎలా ఉండగలను నేను అని మనలను మనము ఆలోచించుకుంటూ ఉంటాం. మూడవ చరణంలో కూడా నీ దేవుడే ఏమాయనని, నీ దేవుడు ఏమాయనని నిత్యము వారు నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయనని దుఃఖపడుతున్నాడు. ఎందుకు? వారు చేసిన తప్పు ఏంటి, వారు చేసిన పాపం ఏంటి, వారికి ఆ నిరాశ ఎందుకు వచ్చింది, వారికి ఆ నిస్పృహ ఎందుకు వచ్చింది, వారికి ఆ చింత ఎందుకు వచ్చింది, వారికి ఆ కలత ఎందుకు వచ్చింది? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకేమీ పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడని అహరోనుని అలాగే మోషే మీద తిరుగుబాటు చేసి ఆయనను కించపరిచారు. మరి కించపరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదు. దేవుని కోపం వచ్చింది. అంటే వాగ్దానము చేశాడు దేవుడు, మోషే
ఐగుప్తులో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నీకు వాగ్దానం ఇస్తున్నా, ఒక దివ్యమైన వాగ్దానం ఇస్తున్నాను. ఈ దివ్యమైన వాగ్దానం ఈ దినం అంశమైతే ఆ వాగ్దానము ఇశ్రాయేలీయుల ప్రజలు, మీరు నా ప్రజల యందును, నేను మీ దేవుని యందును మీరు అందరిని తీసుకెళ్లి కనాన్ దేశంలో ప్రవేశపెట్టవలసిన బాధ్యత నీది అని ఎవరికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు? మోషేకి ఇచ్చాడు, అహరోనుకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు, కాలేబుకి ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఇలా చేయడానికి కుదరదు, మీరేనా దైవజ్ఞానం తెలిసిన వారు, మేము కూడా దైవజ్ఞానం తెలిసిన వారమే అని వాళ్ళ మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే వారికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వస్తే వెంటనే సాష్టాంగపడి మోషే ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద పడిపోయాడు. మా మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే కదా అని. ఇక 32వ వచనంలోకి వస్తే 16:32లో భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. అది దృష్టిలో పెట్టుకొని దావీదు పాట రాశాడని పండితుల యొక్క అభిప్రాయం. అది దృష్టిలో పెట్టుకుని, అందుకే ఆశ ఉంటుంది ప్రతి వారికి. దుప్పి ఏమిటి? నీళ్లు తాగాలని ఆశ ఉంటుంది. నీటి దగ్గరికి వెళ్తే నీటిలో ఏముంటుంది? నీటిలో ఏముంటుందండి? తినేసిది ఏముండదు. ఏముంటది? ఏముంటది? నీటిలో ఏముండదా? దుప్పి వెళ్ళింది నీళ్ళు తాగడానికి, వెంటనే మూతట్టుకుని లాక్కుపోయింది. ఏముంటది? మొసలు ఉంటుంది, ఒడ్డిన పుల్లు ఉంటుంది, సింహం ఉంటుంది, నీటిలో మొసలు ఉంటుంది. నీరు తాగడానికి వెళ్ళాలని ఆశ ఉన్నది, భయం ఉన్నది, భయపడుతుంది. అందుకని నేను ఏమంటున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నాకు కూడా నీ దగ్గరికి రావాలని వారికి కూడా ఆశ ఉంది. కానీ వారి మూర్ఖత్వమే వారిని వాగ్దానము చెప్పున నడవలేదు కాబట్టి శిక్ష వచ్చింది. వాగ్దానానికి విధేయత చూపించలేదు, వాగ్దానానికి అనుకూలంగా నడవలేదు. అందుకనే వారిని దేవుడు శిక్షించాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా ఈ కీర్తనలో బయలుపరచబడుతూ ఉన్నది. కనుక మనము దేవుని వాగ్దానానికి, దివ్యమైన వాగ్దానానికి, మోషేకి ఇచ్చిన వాగ్దానం గొప్పదని నువ్వు నమ్మాలి. ఐగుప్తు నుంచి కనాను పంపించాడని మనం నమ్మాలి. ఆ నమ్మినటువంటిది దేవుని యొక్క కృప ఉన్నది, దేవుని యొక్క కనికరమై ఉన్నది, దేవుని యొక్క వాత్సల్యత. ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు మీరందరే ఈ సమాజానికి ఇది కాదు, కానీ మేము కూడా దేవుడు మాకు దేవుడే, మేము పరిశుద్ధులమే అని వారు భుజములు ఎత్తినందున వాగ్దానాన్ని తిరస్కరించినట్లయింది. దేవుడిచ్చిన దివ్యమైన వాగ్దానాన్ని లక్ష్య పెట్టలేదు. వాళ్ళు లక్ష్య పెట్టనందున ఫారాహు మంచివాడే కానీ ఆ కుమారులైన వారు దాతాను, అబీరోం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళందరూ కూడా అందరూ ఒకలా ఉండరు కదా, కొందరు ఒకలా ఉంటారు, కొందరు ఒకలా. అందుకని దేవుని కోపము, దివ్య వాగ్దానాన్ని తిరస్కరించినందుకు దేవుని కోపం వారి మీదకి వచ్చింది, వారు హతులయ్యారు. కాబట్టి దేవుని వాక్యంలో ఇంకా మనం ముందుకెళ్తే ఇవన్నీ కూడా ఈ ఒక్కొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకుంటే వారి జీవితం అంతా కూడా ఈ వాగ్దానం, ఈ 42వ వాగ్దానంలో, 42వ కీర్తనలో ఉన్నది. కనుక మనం కూడా దేవుడిచ్చినటువంటి ఈ పవిత్రమైన గ్రంథంలో ఉన్న ప్రతి దివ్యమైన వాగ్దానాన్ని అనుసరించాలి. తప్పని ఏది అనుకోకూడదు. తప్పుగా ఉన్నది నా జీవితం తప్పు అనుకోవాలి, అంతే తప్ప నాకు మంచిది వాగ్దానం రావాలి అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏదైనా వ్యతిరేకమైన వాగ్దానం నీకు ఇస్తే ఆ వ్యతిరేకమైన వాగ్దానానికి సానుకూలంగా మార్చుకోవాలి. నేను ఎలా మారాలి? నువ్వు పాపమైన వచ్చింది, నా పాపమైన వచ్చింది, నేను నాకు ఆ వాగ్దానం వద్దంటే కుదరదు. ఒకవేళ పాపత్వం ఏదైనా ఉందేమో, శాపం ఏమన్నా ఉందేమో, దాన్ని పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. కనుక 9వ వచనంలో చూస్తాడు, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుని రొట్టె అడిగిన యెడల వానికి రాతినిచ్చునా?
చేపను అడిగిన ఎడల పామునిచ్చినాను వాక్యం ఉంది. దేవుడు అంతే కదా. నీ కూతురుకో లేకపోతే నీ కుమారుడికో, డాడీ నాకు ఒక రొట్టె కావాలంటే నువ్వేం చేస్తావు? ఒక రొట్టె తెచ్చిస్తావు. కానీ ఆ రాయిని తెచ్చివ్వం కదా. రెండవది ఏమంటాడు? చేపను అడిగిన ఎడల పాముని తెచ్చివ్వరు కదా. దేవుడు కూడా అంతే. మన అందరము కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. కాబట్టి తండ్రి అయినా, తల్లి అయినా, భర్త అయినా, సహోదరుడైనా, లేకుంటే సమస్తము కూడా దేవుడే. దేవుని యొక్క కృపలో నీవు ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడిని ఏదైతే అడుగుతావో అది నీకు ఇస్తాడు. దానికి వ్యతిరేకమైంది ఇవ్వడు. చేపను అడిగితే పామునివ్వడు. ఇంకేమన్నాడు అక్కడ? రొట్టెను అడిగితే రాతినివ్వడు. నీకు ఏది కావాలో నీ బిడ్డకు నువ్వు ఏదైతే ఇస్తావో నీ తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనకిచ్చిన వాగ్దానం తను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. బిడ్డల పట్ల ప్రణాళిక ఏ రీతిగా ఉంది? నీ పట్ల ప్రణాళిక ఏ రీతిగా ఉంది? ఒకడు కూర్చుండుట, ఒకడు లేచుట, ఒకడు మాట్లాడుట, తల వెంట్రుకలలో ఒక్కటైనను దేవుని చిత్తము లేకుండా ఊడదు. తల వెంట్రుకలో ఒకటైనను కూడా దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఓడదు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత క్షమాపణ కూర్చి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. క్షమాపణ, క్షమించుట, ఇతరులను ఎలా క్షమించాలి, ఇతరులను ఏ రీతిగా క్షమిస్తే వాడు నన్ను ప్రేమిస్తారు. ఈ క్షమాపణ, శత్రువునైనా క్షమించేటటువంటి వాటిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానములు, దివ్య వాగ్దానము. రెండవది కృపను గూర్చిన వాగ్దానములు ఉన్నవి. ఒకటి క్షమాపణ గూర్చి వాగ్దానములు ఉన్నవి, కృపను గూర్చిన వాగ్దానములు ఉన్నవి. 3 ప్రేమను గూర్చిన వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో చెప్పేదంత బైబిల్ గురించి అన్నీ ఉన్నాయి. ఒకటి క్షమాపణ అయితే, కృప అయితే, ప్రేమ అయితే, నిత్య రాజ్యమును కూర్చిన వాగ్దానాలు ఉన్నాయి. నిత్య రాజ్యం, పరలోక రాజ్యం గురించి. ఇంకను అనేకమైనటువంటి ఇహలోక సంబంధంలో, ఇహలోకంలో ఏ రీతిగా ఉండాలో తెలియజేసేటటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎలా బ్రతకాలి, సామెతలంతా చదువుతుంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ప్రసంగి చదువుతుంటే ఏది చేయకూడదో ఏది చేయాలో తెలుస్తుంది. కీర్తనలు చదువుతుంటే నీకు జ్ఞానం వస్తుంది. ఇహలోకంలో అనగా ఈ లోకంలో ఏం చేయకూడదో ఏం చేయాలో రాసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ దివ్యమైనటువంటి వాగ్దానములు. ఇంకను చూస్తే ఆదరించేటటువంటి వాగ్దానాలు. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా ఆదరణ వాగ్దానాలు ఉన్నాయి. ఇందులో ఆదరణ వాగ్దానం. ఈ రకంగా మనకి అనేకమైనటువంటి నీకు బలాన్ని ఇచ్చేటటువంటి, శక్తినిచ్చే వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. నిన్ను ప్రేమించి, నీ బిడ్డలను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రేమించి, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రేమించి, నీ నిరీక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రేమించి ఈ వాగ్దానాలన్నీ చిన్న బిడ్డలకైనా పెద్దోళ్ళకైనా మనకు ఉచితంగా ఇచ్చాడు. అందుకనే ఈ వాగ్దానాల గురించి మనం ఆలోచన చేస్తే క్షమాపణ వాగ్దానములు, కృపయను వాగ్దానములు, ప్రేమయను వాగ్దానములు, నిత్య రాజ్యమును గురించి వాగ్దానములు, ఇహలోక సంబంధమైన వాగ్దానములు, అదే రీతిగా ఆదరించు వాగ్దానములు, మనలను బలపరిచే వాగ్దానం. బలహీనమైనప్పుడు దేవుని వాక్యం చదివినాం, నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. అందుకనే ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నీకును, నాకును, మనందరికీ కూడా వాగ్దానం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. కనుక ఈ వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలి? మొదటి, ఈ వాగ్దానాన్ని మనము ఎలా స్వతంత్రించుకోవాలి? ఎలా పొందుకోవాలి? ఎలా స్వతంత్రించుకోవాలి? నీ ఆత్మీయ జీవితం స్థిరత్వం కలిగినప్పుడు పొందుకోగలవు. నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శ్రేష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ఎండలో పోరాటం చేయవాడు, నాకు పక్షపాతి కాదు అనేటువంటి ఆలోచన నీకుంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకొనగలవు. నమ్ముట నీ బలమైతే సమస్తము అదనమాట. అందుకనే ఈ ఒక్కొక్క క్షమ అనేటువంటి వాగ్దానాలు, ఈ వాగ్దానాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడికి వచ్చేద్దాం, లోకస్వార్తలోకి వచ్చేద్దాం. చూడండి, అక్కడ మొదటి వాక్యం 39.
వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మా అమ్మను కూడా రక్షించమని అడుగుతా ఉన్నాడు. దొంగలు ఎక్కడ ఉంటారండి? వెలుగులో ఉంటారా, చీకట్లో ఉంటారా? చీకట్లో ఉంటారు కదా, దొంగలు చీకట్లో ఉంటారు. వీళ్ళు రాత్రులు తిరిగేవాళ్ళు. ఈ దొంగలిద్దరు కూడా రాత్రులు తిరిగి దొంగతనాలు చేసి చక్కగా తప్పులు చేసి ఒప్పులు చేసి అన్నీ చేస్తే ఎలాగైతే రోమేళ్ళకి దొరికేశారు. వీళ్ళిద్దరు దొరికేస్తే సిలువ మీద కట్టారు. సిలువ మీద కట్టిన ఈ బుద్ధిహీనుడు అంటాడు, యేసు ప్రభుతో వేలాడుతూ యేసు ప్రభుని అందరూ దూషిస్తున్నారని. ఆయన ఎలాంటాడో ఈ దొంగడు తెలియదు. ఇది గంజి దొంగ. ఆయన ఎలాంటాడో తెలియదు. పగలెప్పుడు చూడలేదు, రాత్రులే కదా మరి తిరుగుతాడు. రాత్రి తిరిగి వాడికి యేసు ప్రభు ఎక్కడ కనపడతాడు? ఆయనేమో ఆ ఒలివ కొండ మీదకి వెళ్ళిపోయేవాడు. రాత్రులు ప్రార్థన చేసేవాడు. శత్రువుల కొరకు చేశాడు, మిత్రుల కొరకు చేశాడు, హింసించి వారి కొరకు చేశాడు, బాధించి వారి కొరకు చేశాడు, చివరికి సిలివేసే వారి కొరకు కూడా ప్రపంచం అంతటికీ కూడా విశ్వ ప్రపంచానికే ఆయన ప్రార్థన. ఈ రాత్రులు తిరిగే వ్యక్తి యేసుప్రభు పక్క నుండి ఈ రాత్రులు సంచరించేటటువంటి ఈ వ్యక్తి ప్రభు పక్క నుండి ఏమంటున్నాడు? అందరూ దూషిస్తున్నారు కాబట్టి నేను దూషించాలి, అది వాడి అభిప్రాయం. అంతే కదా? అందరూ దూషిస్తున్నారు, అందరూ బాధపెడుతున్నారు. చూసింది అక్కడే యేసుక్రీస్తుని చూసింది. బరబ్బా అయితే ముందెన్నడో చూశాడు, కానీ ఇంతకాడు చూసింది ఆ సిలువ మీదే. అయితే అంటున్నాడు, దూషించుచు నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా. చీకటిలో సంచరించువాడు సాతాను సంబంధి క్రీస్తుని పరిశీలిస్తున్నాడు, క్రీస్తుని పరిశోధిస్తున్నాడు, క్రీస్తుని పరీక్షిస్తున్నాడు. చీకటి సంబంధి ఈ దొంగ. ఈ దొంగ అంటున్నాడు, నిన్ను రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు. అందరూ దూషించాను కాబట్టి నేనెందుకు అనుకోను అనే ఉద్దేశంతో ఉన్నాడు. అంతే రెండవ దొంగ. చూడండి ఒకసారి 27:44 వీళ్ళిద్దరు ఎలాంటి అంటే దొంగలు ఇద్దరు కూడా ఒకేలాంటి వాళ్ళే. ఇద్దరు కూడా చూడండి అక్కడ ఉంటుంది, ఆయనతో కూడా సిలువ వేయబడిన బాధలు, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే చిరి అంటే ఇద్దరు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు చీకట్లో దొంగలు. అరే మీకు అర్థం లేదు. ఒకడు మంచివాడు ఒకడు చెడ్డోడు అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఇద్దరు చీకటి దొంగలు అన్నమాట. ఇక్కడ జాగ్రత్త చదవండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను ఇద్దరు నిందిస్తున్నారు ఇక్కడ. అంటే ఇద్దరు దొంగలే కదా, ఇద్దరు దొంగలు ఆయన నిందిస్తున్నారు. ఇద్దరు. మనం ఏమనుకుంటాం? పటాపట్టే ఆడి మారుమనసు పొందించేటప్పుడు ఒకడు మంచిడు అయిపోయాడు, ఒకడు చెడ్డోడు అయిపోయాడు వెంటనే అనుకుంటాం. కానీ ఇక్కడ అలా లేదు. ఒక సువార్తికుడు ఒకలా రాశాడు అనమాట. ఈ మత్తయి సువార్తికుడు ఏమంటున్నాడంటే ఇద్దరు దొంగలే. ఒకడు గెస్టాసు, ఒకడు డిస్మాసు, ఒకడేమో రాయి వంటి వాడు, ఒకడేమో పడిపోతున్న సూర్యుని చూసేవాడు అని అన్నాడు. కానీ ఇద్దరు దొంగలే. కానీ రెండవ వాడికి ఆ దూషించే విధానం చూసి, ప్రభువుని శిక్షించే విధానం చూసి, ఆయన కొట్టేటటువంటి విధానం చూసి, ఆయన బాధించేటటువంటి విధానం చూసి నెమ్మదిగా ఏమొస్తుంది? ఇప్పుడు ఆయనకి మారుమనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో ఈయన నీతిమంతుడే, ఈయన పరిశుద్ధుడే, మన ఇద్దరము కూడా దొంగలమే, మనకి ఇది తగును.
మన ఇద్దరికి ఇది తగును. కానీ ఒక్కొక్కసారి మనం కూడా అలా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒకేసారి పశ్చాత్తాపం రాదు, ఒకేసారి మారు మనసు రాదు, ఒకేసారి దేవుణ్ణి ఆశ్రయించే విధి విధానాలు ఉండవు. నెమ్మదిగా వాడు మారుతా ఉన్నాడు. ఇద్దరు మొదట దూషించారు, నిందించారు, దూషించారు, ఇవన్నీ చేశారు. వాడు ఎలాగైతే మొదటి వాడు దూషించాడో రెండో వాడు కూడా అలాగే దూషించాడు. కానీ కొంతసేపటికి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ప్రభువా అనుకున్నాడు మనసులో. అనుకుని రెండో వాడి మీద దాడి చేస్తున్నాడు. ఒరే చదవండి అక్కడ. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక భయపడవా. చూసారండి, మారు మనసు అంటే అలా వస్తుంది. ఒకేసారి వచ్చేది ఎవరికైనా. అది తాగేస్తున్నాడు కాబట్టి వెంటనే మానేయాలి అంతే అనుకుంటాం మనం. వాడు దొంగతనం చేస్తున్నాడు కాబట్టి వాడు వెంటనే మానేయాలి అంతే అంటాం. వాడు ఎగ్జామ్ చేస్తున్నాడు కాబట్టి వెంటనే మానేయాలి అంతే. కానీ ఒకప్పుడు మనము కూడా పాపులమే. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి అన్నమాట. మనం కూడా అటువంటి ఆ 2 దొంగలు అటువంటి డిస్మాస్ అటువంటి చీకటి అంటే సిలువలో ప్రాణం వదులుతున్నటువంటి యేసును చూచిన వాడు డిస్మాస్. అంటే సిలువలో ప్రాణం విడుతున్నటువంటి యేసును అంటే అక్కడ ఏం చెప్పారంటే అస్తమిస్తున్న సూర్యుడిని చూసినటువంటి వాడని. సిలువలో యేసు ప్రభు చచ్చిపోతాడు, అస్తమిస్తుంది సూర్యుడు. ఆ సూర్యుడిని చూసినట్టు యేసు ప్రభుని చూస్తున్నాడంట. వాడు అంటున్నాడు, ఒరే ఇది మనకు తగునరా, నీ భయం లేదా, నీకు భక్తి లేదా, నీకు విశ్వాసం లేదా? ఇదిగో ఇద్దరము కలిసి జీవించాం, ఇద్దరము దొంగతనం చేసాం, పాపం చేసాం, ఎన్నో చేసాం, అనేక మందిని మోసగించాం, అనేక మందిని కొట్టాము, తిట్టాము, అనేక మందిని ఆ మంచి సమరయులు అటువంటి కిందకి లాగేసి తొక్కేసాము. ఎన్నో చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా చూడండి, వాక్యం చూడండి ఒకసారి. భయం లేదా అంటే దావీదు అంటాడు 19:9 కీర్తనలో. దావీదు అంటాడు అక్కడ భయం లేదా అని వీడు అంటున్నాడు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చుండ్రా బాబు అని ఎంత బాగా చెప్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఎప్పుడన్నా చెప్పారా మీరు ఎవరికన్నానే? అమ్మా దేవుని భయం ఎంతో పవిత్రమైనదని ఎప్పుడైనా అన్నామా? అమ్మా నీ కుమార్తెకి నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నీ కుమారుడికి ఎప్పుడైనా చెప్పావా? ఒరే నాయనా దేవుని భయం చాలా పవిత్రమైనది కాబట్టి దేవుని భయం నీకు ఉండాలి, దేవుని భక్తి నీకు ఉండాలి, దేవుని యొక్క విశ్వాసం నీకు ఉండాలి అని ఎప్పుడైనా మనం చెప్పామా? అప్పటికప్పుడు మారిన దొంగ చెప్తున్నాడు ఇక్కడ. అప్పటికప్పుడు మారిన దొంగ. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఒకసారి ఒక ఆయనకి 6 పర్ఫెక్ట్స్ ఉరిదీయాలట. అతను చాలా దొంగడు, పెద్ద గజ దొంగ. ఈ గజ దొంగ అయితే ఉరి తీయాలి. ఉరి తీసే టైంలో ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరుకో అంటే చివరిగా మా అమ్మ ఉండాలి, మా అమ్మ ఎదురుగా నన్ను ఉరి తీయాలి, నాకు తాడు ఎలా తగిలిస్తున్నాను, నా తాడు యొక్క బిగింపు ఎలా జరుగుతుంది, నేను ఎలా చనిపోతున్నానో నా తల్లి చూడాలి అన్నాడు. వెంటనే తల్లి తీసుకొచ్చారు. అలాగా అయితే తీసుకొస్తాను, రేపే కదా ఉరి నీకు
తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి, నేను ఎలా చనిపోతున్నానో మా అమ్మ చూడాలి, అదే నా కోరిక. తాడి తగిలించాను, అన్ని ఎక్కువసేపట్లో ఉరిదీశాను. బాబు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఒక తల్లి చూస్తుండగా అంత బాధ భరించగలదా? ఎందుకు? ఆయన అడిగాడు జైలర్ గారు. లేదు, చూడాలండి, మా అమ్మ చూడాలి. నాకు మరొక తమ్ముడు ఉన్నాడు కాబట్టి మా అమ్మ చూడాలి. వచ్చినట్టునే తగిలించి ఒకటే చెప్పాడు. తీసుకొచ్చారు, ఉరిదీస్తున్నారు. తీసే టైంలో చెప్పాడు, చిన్నప్పుడు చిన్న దొంగతనాలు చేసి నేను ఇంటికి పట్టుకెళ్తే మా అమ్మ ఎంతో ప్రేమగా చూసేది. తర్వాత నేను గజ దొంగనయ్యాను, తర్వాత దొంగనయ్యాను, చిన్న దొంగనయ్యాను. అప్పుడు ఏదో దోచుకొచ్చి మొత్తం మీద మా అమ్మకి ఇస్తుంటే మా అమ్మ చక్కగా నన్ను ప్రేమించేది, నన్ను చాలా బాగా చూసేది. ఇప్పుడు నేను గజ దొంగనయ్యాను, చిన్న దొంగ, గజ దొంగ. కొంత ఆస్తి సంపాదించాను. ఇవన్నిటికీ ఇంత దొంగనవడానికి, ఎంత ఉరి తీయడానికి, ఈ ఉరికి నేను బలవడానికి కారణం. కాబట్టి నేను సంపాదించిన దానికి బహుమానము ఈ ఉరి అని మా అమ్మ తెలుసుకోవాలి. నా వెనక ఉన్నటువంటి నా అన్నదమ్ములు జాగ్రత్తగా బతకాలని నా తల్లిని పిలుస్తున్నాను. చూసి తల్లి ఏడ్చింది. దీని అంతటికీ మూల కారణము నేనే అని బాధ. కాబట్టి ఇక్కడ ఈ దొంగ యేసుక్రీస్తు శిలువను సింహాసనంలో చూస్తున్నాడంట. యేసుక్రీస్తు శిలువలో ఉంటే ఆ శిలువ ఎలా కనపడుతుంది? దీనికి సింహాసనంలా కనపడుతుంది. యేసుక్రీస్తు ఆ శిలువలో ఒక రాజుగా కనపడుతున్నాడు. ఆ శిలువలో ఉన్నటువంటి యేసయ్య తల మీద ఉన్న మొండ్ల కిరీటంలా కనపడుతుందండి. దొంగడు మారడానికి గల కారణం, ఆయన ఉన్నటువంటి శిలువేమో సింహాసనముగా ఉన్నది. ఆయన ఉన్నటువంటి ఆ యేసయ్య ఏమో రాజులా కనపడుతున్నాడు. రాజు తల మీద ఉన్న కిరీటం ఏమో బంగారపు కిరీటంలా కనపడుతుంది. ఇంకనూ చూస్తే తలపై ఉన్న మొండ్ల కిరీటం రాజ్యం ఒకటి ఉంది. నన్ను రక్షించగల రక్షకుడు ఈయనే అనుకుని, ఒరే బుద్ధి తెచ్చుకోరా, నీకు భయం లేదా? నీకు భక్తి లేదా? నీకు విశ్వాసం లేదా? సామెతల గ్రంథం 1:7 ఉంటుంది. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. ఆడు చచ్చిపోయాడు. అందుకే చచ్చిపోయిన పరలోకం వెళ్ళాడు. ఎవరు? రెండవ దొంగ. ఆడు చచ్చిపోయినా కానీ ఈ దొంగ నిత్యత్వానికి వెళ్ళినట్లుగా మనము అన్నాడు. 41లో చూస్తే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. కాబట్టి ఆ దొంగ చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ దొంగ పలికిన శ్రేష్టమైన మాట 42, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనగా దివ్యమైన వాగ్దానము అక్కడిచ్చాడన్నమాట. మీకు అర్థమైన మాత్రం దివ్యమైన వాగ్దానము ఇక్కడిచ్చాడు. ఏమిచ్చాడు? 43, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరలోకములో ముందు అని. అదన్నమాట వాగ్దానం, దివ్యమైన అర్థమైంది. కాబట్టి మనం కూడా దివ్యమైన వాగ్దానాన్ని పొందేవారు. యోధ తప్పు చేసి పొరపాటు చేసి పశ్చాత్తాపడ్డాడు.
యోధ తప్పు చేసి యేసుప్రభుని అమ్మేసి పశ్చాత్తాపం. పిలాతు భార్య దర్శనం పొందుకొని తన భర్తను రక్షించుకుంది. ఆయన నీతిమంతుడికి వెళ్ళాడు. పిలాతు చేతులు కడుక్కొని ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా దివ్యమైన వాగ్దానాన్ని పొందుకొని దేవుని కొరకు బ్రతకాలి, పరలోక రాజ్యం కొరకు బ్రతకాలి. ప్రభువా, ఈ దివ్యమైన వాగ్దానం నా జీవితానికి కూడా ఇచ్చే. ఏమన్నాడంట? నీవు నాతో కూడా పరదేశిలో ముందు అనే మాట మనం కూడా పొందితే అది ఎంతో విలువైనది, అది ఎంతో శ్రేష్టమైనది. పాపాత్ములంట ప్రసంగి అంటాడు, 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రసంగి గారు ఒక మాట చెప్తాడు, సులోమన్ గారు. ఆ మాట చెప్పి ముగిస్తాను. 8:12 పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. క్షేమంగా. పాపాత్ములు 100 పాపాలు చేసినా క్షేమంగా ఉన్నారు అనుకుంటామంట. వారిలో దేవుని భయం ఉండదు, దేవుని భక్తి ఉండదు, దేవుని విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. కానీ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలగానే ఒక దివ్యమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ దివ్యమైన వాగ్దానమే నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉందువని దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియజేశాడు. కాబట్టి 2వ దొంగలు పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది, భయం వచ్చింది. 2వది ధైర్యము, విశ్వాసంతో కూడిన ధైర్యం వచ్చింది. ధైర్యం రాకపోతే సిలువలో చచ్చిపోతా మాట అంటాడా బాబు? అంటాడా? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అని అనగలదా? ధైర్యం తెచ్చుకున్నాడు. 1 దృఢమైన విశ్వాసం, 2 దీన విశ్వాసం. దృఢ విశ్వాసం, దీన విశ్వాసం, ధైర్య విశ్వాసం. ఈ 3టిని బట్టి ఆ వాగ్దానం పొందుకున్నాడు, దివ్యమైన వాగ్దానము. ఆ వాగ్దానం పేరే నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆ వాగ్దానం కోసమే మన అందరం వచ్చాం. అట్టి వాగ్దానము మీకును నాకును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.